నమస్తే ఏబీసీ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు తిరుమలేశుడి ఆశీస్సుల వల్లే నా నియామకం జరిగింది మీడియా సమావేశంలో విజయ రాజ్యలక్ష్మి మా చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది మీడియా సమావేశంలో అనుకున్నదొకటి అయినదొకటి చిత్రం యూనిట్ మార్చి 3న జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమాలు వెదరమూడిలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ రాఘవులు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తాను ట్రస్ట్ బోర్డులో తూర్పుగోదావరి జిల్లా నుంచి సభ్యురాలిగా అవకాశం దక్కించుకున్నానని రాజమహేంద్రవరానికి చెందిన కొత్త విజయ రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న కంప్యూటర్ పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన భర్త వైసీపీ నాయకుడు కొత్త బాలమురళీకృష్ణతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అదే కోవలో తనకు కూడా గోవిందుడి సేవలో తరించేందుకు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సభ్యురాలిగా సేవలందించేందుకు వీలు కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసే తేదీ నిర్వహిస్తారని, ఆ తర్వాత భక్తుల సేవలో నిమగ్నమవుతానన్నారు. 2 ఏళ్ల పాటు తమ పాలకవర్గం ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్, కార్యనిర్వహణాధికారి, ఇతర సభ్యుల సహకారంతో భక్తులు ఆలయంలో మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. జగన్ మహిళల పక్షపాతి అని, వారికి అవకాశం కల్పిస్తే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో వారికి అన్ని పదవుల్లో నియమిస్తున్నారని అన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్కు తనకు ముఖ్యంగా ఈ సభ్యురాలిగా అవకాశం దక్కేందుకు కృషి చేశారని ధన్యవాదాలు తెలిపారు. ఆయన సూచనల మేరకే అక్కడ గోశాల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఆయనతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఛాంబర్ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పచ్చిగోళ్ల సురేష్, డైరెక్టర్ మద్దు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా చక్కగా మనం ఒక కొత్త ఆలోచన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా నా తోటి మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మిగతా బోర్డు మెంబర్స్ వాళ్ళందరితో కూడా నేను సంప్రదించి, ఈఓ గారితో సంప్రదించి, ఏదైనా అవసరమైతే మా భరత్రామ్ గారికి కూడా తెలియజేసి ఆ దిశగా నేను నడుచుకుంటానని మాటిస్తున్నానండి. అంతేకాకుండా ఆగమ శాస్త్రాల ప్రకారం ఆ గుడికి ఉన్న సేవలు ఏంటో తెలుసుకుంటానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంకా సేవలైనా ఇంప్రూవ్ చేస్తారా, ఇంకా అయినా చెయ్యాలా, వీటి గురించి కూడా తెలుసుకుని ఆ దిశగా కూడా నేను అడుగులు వేస్తానండి. ఇంకొక ఆలోచన ఏంటి అంటే, ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలు, ఏవన్ దేవాలయాలు అన్నీ కూడా చాలా చక్కగా ఇంప్రూవ్ అయ్యాయండి. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అంటే భక్తుల సౌకర్యార్థం కోసం అటు అన్నవరం కానీ ఇటు ద్వారకా తిరుమలకు కానీ ఒక ప్యాసింజర్ ట్రైన్ ఏదైనా సౌకర్యం చేయగలిగితే మన సాధారణ భక్తులు కూడా చక్కగా వెళ్ళి తక్కువ వ్యయంతో వాళ్ళు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోగలిగే అదృష్టాన్ని మనం కల్పించే విధంగా నేను అది కూడా ప్రయత్నం చేస్తానండి. సిఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ స్థానిక ఆజాద్ చౌక్లో ముస్లిం ఐక్యవేదిక రాజ్యాంగ పరిరక్షణ సమితి చేపట్టిన దీక్ష 75వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు దీక్షను కొనసాగించారు. మూవ్మెంట్ ఫర్ పీన్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సుభాన్ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. సాయంత్రం ముస్లిం మహిళలు సిఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ దీక్షా శిబిరం ముందు పెయింటింగ్ వేశారు. నల్ల చట్టాలను రద్దు చేయడంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలుగుతామని వారు నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాలు అమలు కాకుండా అడ్డుకుంటామని వారు నినదించారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని అక్కడి ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటనలు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. మెజార్టీ ప్రజానీకం మనోభిప్రాయాన్ని గౌరవించి ఈ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాబేరా, జరీనా, ఆయేషా, ఫరాహత్, సమీనా, అస్మ సుల్తానా, రేష్మా, కమరునిసా, హీరా, వాహెద్, మున్ని, అమేనా తదితరులు పాల్గొన్నారు. సమానత్వం కోరేటువంటి వాళ్ళందరికీ వ్యతిరేకం కనుకనే ఈ సమానత్వం కోరేటువంటి వాళ్ళందరి యొక్క ఓట్లు తీసేయదలుచుకుంది. ఆ ఓట్లు తీసేయడానికి చేస్తున్నటువంటి కుట్రయే ఈ ఎన్ఆర్సీ కుట్ర. 2024 ఎన్నికల్లో దాదాపుగా 47% ప్రజలందరూ సమానులే కాకుండా ఆర్థిక దోపిడీ
నిలువరించబడాలని, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా ప్రజలందరికీ సమానంగా పంచిపెట్టబడాలని వాళ్ళు కూడా కోరుతున్నారు. భారత రాజ్యాంగం సమానత్వాన్ని కోరుతుంది. వామపక్ష సోదరులు సమానత్వం కోరుతున్నారు. క్రైస్తవ సోదరులు సమానత్వం కోరుతున్నారు. ముస్లింల గ్రంథం సమానత్వాన్ని కోరుతుంది. ఈ సమానత్వాన్ని కోరేటువంటి వాళ్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమైంది. ఆర్ఎస్ఎస్ తన గ్రంథం పాంచజన్యంలో చాలా స్పష్టంగా 2 గంటల పాటు థియేటర్లో కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి తిలకించేలా మా చిత్రాన్ని రూపొందించామని అనుకున్నది ఒకటి అయినది ఒకటి చిత్ర యూనిట్ పేర్కొంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా గురువారం రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు బాలు అడిసిమిల్లి, హీరోయిన్లు ధన్య బాలకృష్ణ, త్రిదా చౌదరి, సిద్ధాని, కోమలి ప్రసాద్, భాషా మాట్లాడారు. బుధవారం నగరంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి చిత్రాన్ని ప్రజల్లోకి ప్రమోట్ చేశారు. దీనికి విశేష స్పందన వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. పూర్వీ పిక్చర్స్ పతాకంపై మార్చి 6వ తేదీన ఈ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్లో విడుదలవుతుందన్నారు. ఒక కొత్త ప్రయత్నంగా, నూతన ప్రయోగంతో ఈ అనుకున్నదొకటి అయినది ఒకటి చిత్రాన్ని తీర్చిదిద్దామని వెల్లడించారు. 4 అబ్బాయిలు కలిసి ఏ విధంగా అల్లరి చేస్తారో వారికంటే ఎక్కువగా 4 అమ్మాయిలు కలిసి అల్లరి చేస్తే ఎలా ఉంటుందన్నది అందరికీ వినోదాన్ని పంచేలా చిత్ర ప్రేక్షక ఆదరణ పొందుతుందన్నారు. నిర్మాత హిమబిందు వెలగపూడి, దర్శకులు బాలు అడిసిమిల్లి మొదటి చిత్రాన్ని ఎంత రిస్క్ తీసుకుని చేశారని అన్నారు. 4 హీరోయిన్లుగా తమకు మంచి అవకాశం ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలని, పైరసీని ప్రోత్సహించవద్దని కోరారు. హీరోల కంటే నగరంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ర్యాలీకి ఎక్కువ పబ్లిసిటీ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖ హీరోయిన్ సమంతకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మహిళలకు కూడా చిత్రాల్లో ఎక్కువగా లీడ్ రోల్స్లో చేసే అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఈ సినిమా చాలా బాగుంటుందని, మాస్ ఎంటర్టైనర్గా నిలుస్తుందని, అందరూ తమకు మద్దతుగా నిలవాలన్నారు. 4 అబ్బాయిలకు స్వాతంత్రం ఇస్తే ఎలా ఉంటుందో 4 అమ్మాయిలకు స్వాతంత్రం ఇవ్వాలన్నారు. ఏ సరదా అయినా హద్దు దాటితే ఇబ్బంది పడతారన్న సందేశాన్ని చిత్రం ద్వారా ఇస్తామని అన్నారు. చిత్రాన్ని సరదాగా చూసి థియేటర్ నుంచి ఆనందంగా నవ్వుకుంటూ బయటకు రావాలన్నదే తమ కాన్సెప్ట్ అన్నారు. తమ చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రమోషన్ ర్యాలీకి సహకరించిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు జక్కంపూడి గణేష్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీ నిర్వహించిన సూర్య, రఘురాం, ఆర్కే, సాయినాథ్లకు ధన్యవాదాలు తెలిపారు. बचपन से एक्टिंग का बहुत शौक था और टॉलीवुड फिल्म इंडस्ट्री ने मुझे ये चांस देके एक बहुत 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 ज़्यादा जगह बना दी है मेरे हाथ. फ्रेश एयर ऑफ राजमंड्री, काकीनाडा, everywhere that I've gone is just such a beautiful feeling. And I'm so proud and so happy that I'm a part of this industry. Talking about our film Ankalani Okiti Aunty Okiti, this is my 3rd film after Jambalakadi Pamba and Prema Katha Chitram 2. However, it's the first time that I've come to Andhra Pradesh for this particular film, so I will forever be grateful to each and every single person who's made this happen. Yesterday's bike rally was by far one of the most beautiful experiences of my life. Sitting on that, standing on that Thar, और हर जगह देखो तो हमारे posters लगे हुए हैं. So thank you so much everybody who's made that happen for us. We will forever be grateful. సేఫ్టీ అంటే మా సేఫ్టీ అని కాదు, మాతో వచ్చిన బైకర్స్ సేఫ్టీ కూడా మైండ్లో పెట్టుకుని చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేసినందుకు రఘురామ్ గారు, సూర్య గారు, ఆర్కే గారు అండ్ ఇదంతా ఆర్గనైజ్ చేసి చాలా కష్టపడ్డారు. అందరి సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ కూడా. నాకైతే లైఫ్లో ఫస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇదంతా ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన పూర్వీ పిక్చర్స్ శ్రీనివాస్ గారు, మురళి గారు అండ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్స్ మెయిన్లీ బాలు అండ్ హిమా గారు, ద హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళు లేకపోతే అసలు నేను ఇంత కేర్ఫ్రీగా ఉండేవాళ్ళం కాదు. సో లాస్ట్ నేను రాజమండ్రి వచ్చింది మా డాడీతో పుష్కరాలకి. నేను అది చెప్తూ ఉన్నా, లాస్ట్ మెమరీ నాకు ఆయనతో ఉంది. అదే ఆ పద్మావతి ఘాట్ అనుకుంటా. చాలా ఎమోషనల్ అయ్యాయి అవన్నీ చూసి. అండ్ ఆ హోర్డింగ్ పబ్లిసిటీ ఏంటండి బాబు, హీరో కన్నా ఎక్కువ ఇచ్చారు. యాక్చువల్లీ అలానే ఇవ్వాలి అమ్మాయిలు కదా. అనుకున్నది ఒకటి అయినది ఒకటి చాలా ఒక కొత్త ప్రయత్నం, ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమాలాగా చేశాము. ఎప్పుడు 4 అమ్మాయిలు బయటకు వెళ్ళి పార్టీ చేసుకుంటారు, హాలిడేస్ చేసుకుంటారు, అల్లరి చేస్తారు. కానీ ఇక్కడ కొత్తగా మన తెలుగు సినిమాలో 4 అమ్మాయిలు వెళ్ళి వాళ్ళకన్నా ఎక్కువ అల్లరి చేసేలాగా ఒక సినిమా తీసాము. చాలా ఎంజాయ్ చేసి చేసాము. ఇప్పుడు నేను స్పెషల్ థ్యాంక్స్ బాలు గారికి చెప్పాలి, ఎందుకంటే 4 అమ్మాయిని పెట్టి ఒక సినిమా తీయడం
ఆయనకి ఫస్ట్ సినిమా కాబట్టి పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు. ఆయన ఈ రిస్క్ తీసుకొని మన నలుగురికి ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ సినిమా లాగా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. దానికి చాలా థ్యాంక్స్ సార్. చాలా ఫన్ ఉంటుంది ఈ సినిమా. చాలా హ్యాపీగా మీ హస్బెండ్ వైఫ్ కానీ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో కానీ వెళ్ళి చూడొచ్చు. ఒక 2 hours హ్యాపీగా నవ్వుకొని రావచ్చు అనేది మేము ప్రామిస్ చేస్తాము. స్థానిక ఏవీ అప్పారావు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన యాడ్స్ ఇన్ ఏపీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త ప్రదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ అభివృద్ధి పరంగా విస్తరిస్తున్న రాజమహేంద్రవరంలో ఇటువంటి కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ యాడ్స్ ఇన్ ఏపీ సంస్థలో అందరికీ అందుబాటు ధరల్లో యాడ్స్ ద్వారా ప్రమోట్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. యూత్ ఐకాన్గా నేటి యువతకు ఇలాంటి యాడ్స్ కార్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధినేత వివిఎస్ఎన్ రెడ్డి, బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళల రక్షణ కోసం కామాంధులకు కఠిన శిక్షలు విధించేందుకు ఏర్పాటు చేసిన దిశా చట్టం అమలుకు శ్రీకారం చుడుతున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలు విప్లవాత్మకమైనవని గండేపల్లి ఎస్ఐ తిరుపతిరావు అన్నారు. గండేపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిరుపతిరావు అధ్యక్షతన గండేపల్లి మండలంలోని సచివాలయాల సంరక్షణ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలకు ఆకతాయిల నుంచి ఏ ఇబ్బందులు వచ్చినా పోలీసులకు సమాచారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 112 100 ఫోన్ నెంబర్లను వినియోగించుకోవాలన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ను రాజమహేంద్రవరంలో నెలకొల్పిన విషయాన్ని ఎస్ఐ తిరుపతిరావు గుర్తు చేశారు. సోషల్ మీడియాను దుర్వినియోగపరచకూడదనే విషయాన్ని మహిళలకు తెలియజేయవలసిన బాధ్యత మహిళా శిశు సంరక్షణ కార్యదర్శులదేనని అన్నారు. అలాగే మహిళల కోసం ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన కల్పించుకునే విధానాన్ని సమర్థవంతంగా తెలియజేయాలన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఓకేనా, అలా ఫీల్ అవ్వాలి మీరు. అలా ఫీల్ అయ్యి ఇన్ఫర్మేషన్ టైం టు టైం అందజేయండి. ఏమైనా డౌట్లు ఉన్నా మీకేమన్నా స్కూల్ పిల్లలు బడికి వెళ్ళట్లేదు సార్. మీ ఎడ్యుకేషనల్ ఏం చేస్తున్నారు? ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఒక ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు పెన్షన్ ఇవ్వడం అవి చూసుకుంటున్నారు సార్. అదేంటిది వాళ్ళ పని అది కాదు కదా. వాళ్ళు చూడాలి కదా మరి. సర్వేంద్రియానాం నయనం ప్రధానమని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు జేవీవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బిక్కవోలు మండలం తుమ్మలపల్లి గ్రామంలో నక్షత్ర జన్మదినాన్ని పురస్కరించుకుని గౌతమి నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుని అవయవాల్లో ప్రధానమైన కంటి వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం వైఎస్ఆర్ కంటి వెలుగు పేరుతో కంటి పరీక్షలు, అవసరమైన పేదలకు చికిత్సలు చేయిస్తుందని వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను సుబ్బారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సుమారు 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు వైద్యులు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో బిక్కనోలు పిఏసిఎస్ డైరెక్టర్ సాధనాల రాంబాబు, ఇళ్లపల్లి వైసీపీ అధ్యక్షులు లొల్లా భద్రం, వైసీపీ నేత గువ్వల సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గండేపల్లి మండలం సూరంపాలెం భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆదిత్య డిగ్రీ కళాశాల కాకినాడ సహకారంతో ఎన్ఎస్ఎస్ హైదరాబాద్ ప్రాంతీయ డైరెక్టరేట్ వారి సౌజన్యంతో ఆదిత్య విద్యా ప్రాంగణంలో జాతీయ సమైక్యతా శిబిరం 2020 ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అధ్యక్షత వహించగా విశిష్ట అతిథిగా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి గంగారావు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టర్ ఎం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ కె రమేష్ రెడ్డి, ఆదిత్య డిగ్రీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజ హితం కోసం కృషి చేయాలని కోరారు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తారు. ఎప్పుడూ అభివృద్ధి చెందిన దేశాల్లో మన దేశం ఒకటిగా నిలుస్తుందని అన్నారు. యువత ఎక్కువగా ఉన్న మన దేశం 40 సంవత్సరాల్లోపు వారు 60% ఉన్నప్పటికీ అభివృద్ధిలో వెనుకబడి ఉండడం విచారకరం. విద్యార్థులందరూ దేశ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. వక్తలు తమ ప్రసంగాల్లో యువత ఎన్ఎస్ఎస్ ద్వారా క్రమశిక్షణ పాటిస్తూ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిస్తూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 12 రాష్ట్రాల నుంచి 12 మంది ఎన్ఎస్ఎస్ అధికారులు, సుమారు 200 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. Mr. Sheshareddy garu has told me that for the next time perhaps I may pull into our college, our education institution. And also coming to the point regarding this NSS, earlier the Vice Chairman has told us really a wonderful ideas regarding the startups and all. But in fact, after the 74 years of independence also in our country, really we have been hearing from my childhood days, in fact a couple of decades, we've been hearing that India is a developing country. Still today also we've been hearing that India is still developing country. So what exactly the reason? Still our country is like developing country. When can India be a developed country? So what exactly the flaws are? ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చే మార్చి 3న జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ డివి రాఘవులు తెలిపారు. ఈ మేరకు కపిలేశ్వరపురం మండలం వెదురుమూడిలో ఆయన మాట్లాడారు. సిపిఎస్ను రద్దు చేయడంతో పాటు పీఆర్సీని అమలు చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 3వ తేదీన ర్యాలీలు, సభలు నిర్వహించనున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 2 లక్షల మందితో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. రాబోయే బడ్జెట్లో పీఆర్సీ అమలు చేయాలని, సిపిఎస్ రద్దుకు కమిటీలతో కాలయాపన చేయకుండా వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే బకాయి ఉన్న 4 విడతల కరువు భత్యాన్ని చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాఘవులు పోస్ట్ కార్డులను వచ్చే మార్చి 3న జరిగే నిరసన ర్యాలీ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ కపిలేశ్వరపురం మండల కార్యదర్శి సూర్యనారాయణ, యూటీఎఫ్ సభ్యులు ఎం శ్రీనివాస్, వెంకట నరసమ్మ, సత్యవేణి, కృష్ణవేణి, వెంకట రమణ, వెంకట రాంబాబు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. పేరు డివి రాఘవులు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్టేట్ కమిటీ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 9 నెలల కాలం నూతన ప్రభుత్వం వచ్చి ఏర్పాటు జరిగింది. ఈనాటి వరకు
గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ 9 నెలలైన ఇప్పటివరకు సిపిఎస్ మీద కమిటీలు వేసి కాలయాపన చేస్తున్న సందర్భమే తప్ప నిర్ణయం తీసుకున్న అంశం ఇప్పటికి రాలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘంగా సిపిఎస్ మీద ఆందోళన చేయాలని చెప్పి మేము నిర్ణయించాం. ఆ రకంగా మండలాల్లో ర్యాలీలు చేయాలని 3వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సభలు ర్యాలీలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క సిపిఎస్ రద్దుకు వినతిని ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించాం. ఆ సందర్భంలో భాగంగా సుమారు 2 లక్షలు పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సిపిఎస్ రద్దు మీద ఆయనకి ఈ విషయాన్ని దృష్టిలోకి వెళ్లాలనే ఉద్దేశంతో పోస్ట్ కార్డు ఉద్యమం కూడా చేపట్టాం. చివరగా 3వ తేదీ పెద్ద ఎత్తున దీని మీద ర్యాలీలు నిరసన తెలియజేసి సిపిఎస్ రద్దు కోసం దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయోజనం నెరవేరాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి నిర్వహించుకోవాలనుకుంటాము. అదే సందర్భంలో పిఆర్సీ ఇస్తానని చెప్పి గవర్నమెంట్ ప్రకటన చేసింది. కానీ పిఆర్సీ కమిటీ రిపోర్ట్ని మార్చి 31 దాకా కాలం పొడిగిస్తూ మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చారు. అట్లానే రాష్ట్రం 4 డిఏలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బకాయి ఉన్నారు. ఇమీడియట్గా వీటి మీద నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలని చెప్పేటువంటి కార్యక్రమే రేపు మార్చి 3వ తేదీన ఉపాధ్యాయ వర్గంగా ఉద్యోగ వర్గంగా మేము పెద్ద ఎత్తున దాని మీద నిరసన తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమలేశుడి ఆశీస్సుల వల్లే నా నియామకం జరిగింది. మీడియా సమావేశంలో విజయ రాజ్యలక్ష్మి. మా చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. మీడియా సమావేశంలో అనుకున్నదొకటి అయినదొకటి చిత్రం యూనిట్. మార్చి 3న జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమాలు. వెదరమూడిలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ రాఘవులు. ఇవి నాటి ఏబీసీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.